బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి దేశరాం నాయక్ అన్నారు. కురువి మండల కేంద్రంలోని గిరిజన పాఠశాలలో సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణత సాధించేలా బోధన చేయాలన్నారు. సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ సైడ్ ఏమో రిసీవ్డ్ ఉండాలి, ఈ సైడ్ ఏమో డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఆ ఫార్మాట్ కూడా ఇచ్చిన ప్రొవిజన్ ఫుడ్ స్టాక్ ప్రొవిజన్ ఇచ్చినాను, ఫార్మాట్ ఇచ్చినాను. మీరు ఒక దిగునే అందరు ఇచ్చి రిజిస్టర్ తయారు చేయించుకుంటే సంవత్సరాలతో మీకు వస్తుంది. అది ఒక దిగునే ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్ ఉంటే మంచిగా ఏమని పెట్టుకొని మీరు ఒక దిగునే ప్రింటింగ్ ఇచ్చుకోండి. ఒకటే ఫార్మాలో ఉంటుంది కాబట్టి అది కూడా మీకు ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. 4 ఫార్మాట్ ఇవ్వడం జరిగింది మీకు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బడిపాట ప్రోగ్రామ్ వచ్చి మన డిఆర్స్ కూడా మనకు డాక్రా మహిళలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఒక 2 నెలలు 3 నెలలు వరకు పిఓ మేడం ఇండియన్ ఇచ్చిన మనం అది సప్లై అవుతుంది. ఆగస్టు జూలై నుంచి స్టేట్ నుంచే మనకు సప్లై అంటే జీసీ ద్వారా కానీ స్టేట్ టెండర్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చే వరకు ఉన్న సరుకులు కానీ మన జీసీసీ వాళ్ళు ఇస్తారు. ఇలా మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకు సరుకులు తీసుకోండి. కాస్మెటిక్ కూడా డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఇంకా సిఆర్టీ కౌన్సిలింగ్, సిఆర్టీ అనేది డైలీ వేజ్ అనేది ఒక 8 years నుంచి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉందో రెగ్యులర్ ఎంప్లాయీస్కి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తామో ఇప్పుడు ములుగు భూపాలపల్లిలో ఈ 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అని తెలిసింది నాకు. ఇక్కడ కూడా మనకు డేట్ పెట్టుకొని